ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో భాగంగా నిన్న జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో పాకిస్తాన్ టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది. కనీసం పోటీ కూడా ఇవ్వలేక ఏకంగా 61 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన పాక్ కెప్టెన్ సల్మాన్ అగా తమ ఓటమికి గల కారణాలను తెలియజేశాడు. అతను మాట్లాడుతూ, ఈరోజు మా స్పిన్నర్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. కండిషన్స్కు తగ్గట్టు బౌలింగ్ చేయలేకపోయారు. అయినప్పటికీ మా స్పిన్నర్స్పై మాకు నమ్మకం ఉంది. గత 6 నెలలుగా వాళ్ళు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇక బ్యాటింగ్లో పవర్ ప్లేలోని మేము చాలా వికెట్లు కోల్పోయాం. చేజింగ్లో పవర్ ప్లేలో 4 వికెట్లు కోల్పోతే అక్కడి నుంచి తిరిగి కంబ్యాక్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. అయితే పిచ్ కండిషన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్తో పోలిస్తే సెకండ్ ఇన్నింగ్స్లో బెటర్గా ఉన్నాయి. ఫస్ట్ ఇన్నింగ్స్లో బాల్ గ్రిప్ అయింది. స్పిన్నర్కు హెల్ప్ లభించింది. కానీ ఆ కండిషన్స్ను మేము సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాం. ఇక ఈ మ్యాచ్లో ఎమోషన్స్ గురించి చెప్పాలంటే, ఇలాంటి హై వోల్టేజ్ మ్యాచ్లో భావోద్వేగాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడాలి. మేము ఇప్పటికే ఇలాంటి మ్యాచ్లు చాలా ఆడాం. కాబట్టి అది పెద్ద సమస్య ఏం కాదు. ఇంకో 2 రోజుల్లో మాకు మరో మ్యాచ్ ఉంది. కాబట్టి ఈ ఓటమిని మర్చిపోయి ఆ మ్యాచ్పై ఫోకస్ పెట్టాలి. ఆ మ్యాచ్లో గెలిచి సూపర్ 8కు క్వాలిఫై కావడమే మా ముందున్న ఏకైక లక్ష్యం. అక్కడి నుంచి మళ్ళీ ఓ కొత్త టోర్నమెంట్ మొదలవుతుందని సల్మాన్ అగా చెప్పుకొచ్చాడు.